కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మురుగన్ మహానాడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ సమావేశం డిఎంకేని ఆత్మరక్షణలో పడేసిందా? హిందుత్వ వాదంతో పవన్ స్పీచ్ అధికార పార్టీని నిజంగానే ఉలిక్కిపడేలా చేసిందా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. మురుగన్ మహానాడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేయబోతోంది? బీజేపీ డిఎంకే మధ్య రాజకీయ వ్యూహాలు ఎటువైపు దారితీయబోతున్నాయి? తమిళనాడు రాజకీయాలు మురుగన్ మహానాడుతో ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ నిర్వహించిన ఈ సమావేశం హిందూ ఓట్లను ఏకం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. డీఎంకే మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయ కుట్రగా చూస్తూ తమ ద్రవిడ గుర్తింపును రక్షించుకునేందుకు ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రముఖులు పాల్గొనడం దీని ప్రభావాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగడంతో డీఎంకే మరింత ఆత్మరక్షణలో పడిందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొంతకాలంగా జనసేన అధ్యక్షుడు హిందూ వాయిస్ను చాలా గట్టిగా వినిపిస్తున్నారు. అంతా ఊహించినట్లుగానే సభా వేదికపై నుంచే హిందుత్వ వాదాన్ని మరోసారి బలంగా వినిపించారు పవన్ కళ్యాణ్. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అలాగే హిందూ అయినందుకు ఎంతో గర్వపడతానంటూ లక్షలాదిగా వచ్చిన భక్తుల మధ్య ప్రకటించారు పవన్. మార్పు రావాలంటే ధైర్యం ఉండాలంటూ ఇదే వేదికపై నుంచి పిలుపునిచ్చారు. ఆ సభ ప్రారంభించినప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్లె అచ్చమెల్లె పోయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. మురుగన్ భక్తుల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ కామెంట్లపైనే డీఎంకే భగ్గుమంటోంది. ఏ ప్రయోజనాలు ఆశించి తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎంను ఆహ్వానించారని బీజేపీకి ప్రశ్నలు సంధిస్తోంది డీఎంకే. మురుగన్ మహానాడు బీజేపీ రాజకీయ వ్యూహంలో కీలక అడుగ్గా చెప్తున్నారు విశ్లేషకులు. తమిళనాడులో హిందూ ఓట్లను ఏకం చేయడానికి బీజేపీ ఈ సమావేశాన్ని ఉపయోగించిందని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ కార్యక్రమంలో పెరియార్, అన్నాదురై లాంటి ద్రవిడ నాయకులను విమర్శించే వీడియోలు ప్రదర్శించడం వివాదాస్పదమైంది. డీఎంకే దీన్ని ద్రవిడ గుర్తింపుపై దాడిగా చూస్తోంది. స్టాలిన్ బీజేపీని ప్రాంతీయవాదంతో దుమ్మెత్తిపోస్తూ తమిళ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. మురుగన్ మహానాడు హిందూ ఓట్లను బీజేపీ వైపు తిప్పే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డీఎంకే ద్రవిడ ఓటు బ్యాంకు జారిపోకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది ఆగస్టులో డీఎంకే కూడా మురుగన్ సమావేశం నిర్వహించింది. తాము హిందూ వ్యతిరేకులం కాదని నిరూపించే ప్రయత్నం చేసింది. బీజేపీ మురుగన్ మహానాడు డీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీసే కుట్రగా స్టాలిన్ జట్టు చూస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ బీజేపీ హిందుత్వ రాజకీయాలను తిట్టిపోశారు. ఈ సవాల్ డీఎంకే ఓటర్లను ఏకం చేయడానికి ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే నాయకుడు ఆర్ఎస్ భారతి అన్నా డీఎంకేను టార్గెట్ చేస్తూ ద్రవిడ సిద్ధాంతాలను వ్యతిరేకించే వీడియోలు ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మురుగన్ సమావేశం అన్నా డీఎంకేను వివాదంలోకి లాగింది. మొత్తం మీద మురుగన్ మహానాడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం తెరిచింది. బీజేపీ హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంటే డీఎంకే ద్రవిడ గుర్తింపుతో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శ్రమిస్తోంది. స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. కానీ డీఎంకే ఆధిపత్యాన్ని దెబ్బతీయడం అంత సులభం కాదు. మరి ఈ రాజకీయ యుద్ధం రానున్న ఎన్నికల్లో ఓటర్ల మనస్సును ఎలా ప్రభావితం చేస్తుందనేది చూడాలి.